శ్రీ గణేశాయ నమః. మేం బెంగుళూరులో స్థిరపడ్డ తెలుగువాళ్ళం. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అందరం కలిపి సీతారాముల కళ్యాణం చేశాం. మామూలుగానే మా అపార్ట్మెంట్ల వాళ్ళకి భక్తి శ్రద్ధలు ఎక్కువ. ఇక రామనవమి వచ్చిందంటే ఆ ఉత్సాహం రెట్టింపు అవుతుంది. మహావిష్ణువు రామావతారంలో సామాన్య మనిషిగా ధరణిపై అవతరించి సత్యవాక్య పరిపాలకుడై ధర్మ సంస్థాపన చేశాడు. అందుకే రాముడిని రామో విగ్రహవాన్ ధర్మ అంటారు. అంటే ధర్మానికి రూపం ఉంటే అది రాముడు అని. అందుకే ఆకాశమంద పందిరివేసి భూదేవంత అరుగు వేసి వీధి వీధి వాడ వాడ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా చేస్తారు. మేం కూడా పందిళ్ళు పచ్చతోరణాలు ధర్మధ్వజాలతో వేదికను సిద్ధం చేశాం. ఇక సీతారాములకు అభిషేకం ముగించి వేదిక మీదకు తీసుకొచ్చాం. ఒకవైపు ఆడపెళ్లివారు మరోవైపు మగపెళ్లివారు కూర్చుని మంగళ వాయిద్యాలతో వేద పండితుల మంత్రోచ్చారణలతో రామభక్తుల జయ జయధ్వనుల మధ్య సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. ఇక తలంబ్రాల తంతు మొదలైంది. సీతారాముల కళ్యాణంలో వాడిన తలంబ్రాలకు ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. వీటిని మేము పోగు చేసి ప్రసాదంగా తీసుకున్నాం. ఇక సాయంత్రం పునఃపూజ చేసి విష్ణు సహస్రనామం హనుమాన్ చాలీసా భజన కార్యక్రమాలు చేసి ఉద్వాసన చెప్పాం. రామనామం విన్నా తలచినా జపం చేసినా స్మరించినా ఎనలేని సంతోషం పుణ్యం మన సొంతమవుతాయి. జై శ్రీరామ్.